ఒక్క మెసేజ్, ఒక్క రూమర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పానిక్ లో పడిపోయింది. ఈ యొక్క మెసేజ్ వల్ల చాలా మంది కూడా పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి పెట్రోల్ పంప్స్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తున్నారు. అసలు పెట్రోల్ అనేది 1 మంత్ వరకు దొరకదు అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క ఫీలింగ్ తో ఉన్నారు. మీ యొక్క ఫీలింగ్ కి, మీ యొక్క ఆన్సర్ కి, మీ యొక్క క్వశ్చన్స్ కి మొత్తం కూడా నేను ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీగా చెప్పబోతున్నా. అసలు కేవలం ఈ యొక్క పెట్రోల్ కు దొరకపోవడం కారణం ఎవరు? సీఎం గారా? లేకపోతే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ కారణమా? లేకపోతే ఇంకా ఎవరిలో తప్పుంది, మనలో తప్పుందా అని చెప్పి మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతాను ఈ యొక్క వీడియోలో. నమస్తే అందరికి, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు ఐఎమ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన యొక్క ఛానల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క అప్డేట్ తో మీ ముందుకి సింపుల్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిరోజు ఒక వీడియోతో అప్లోడ్ చేస్తున్నా. అయిగా మేము మిస్ కాకుండా ఉండాలంటే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పంప్స్ దగ్గర రష్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇది కేవలం ఒక 5 minutes మాత్రమే ఉంటది అని చెప్పి పెట్రోల్ పంప్స్ ఎవరైతే ఇంకా రన్ చేస్తారో ఓనర్స్ వాళ్ళతో ఇంకా ఫీల్ అయ్యారు. కానీ విత్ ఇన్ 1 hour 2 hours తర్వాత ఇది పెట్రోల్ అనేది మొత్తం కూడా ఖాళీ అయిపోయే సిచ్యువేషన్ అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు ఈ విధంగా అయింది? సోషల్ మీడియాలో ఒక రూమర్ అనేది స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ దొరుకుతలేదు, ఆంధ్రప్రదేశ్ లో 1 month దాకా మనకు పెట్రోల్ అయితే ఉండదు. ఒకవేళ ఎవరైనా సరే పెట్రోల్ కావాలనుకుంటే మీ బైక్స్ అనేది ఫుల్ ట్యాంక్ చేసుకోండి, కార్స్ కి ఫుల్ ట్యాంక్ చేసుకోండి, మీ ఆటోస్ కి ఫుల్ ట్యాంక్ చేసుకోండి. అంతేకాకుండా మీ యొక్క దగ్గర ఉన్న డబ్బాలు ఏవైతే ఉంటాయో క్యాన్స్ లో కూడా పెట్రోల్ అనేది ఫిల్ చేసుకోండి అని చెప్పి వాట్సాప్ లో ఒక రూమర్ అనేది స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో అయితే కనుక. ఈ యొక్క భయంతో ఎవ్వరు కూడా ఒక లాజిక్ అతనిగా అసలు వాడరు. ఈ అమ్మాయి ఏంద్ర అయిపోతుంది అంటారు అని చెప్పి ఎవ్వరు కూడా అతనిగా అసలు ఎందుకు ఈ విధంగా అవుతుందని చెప్పి ఆలోచించరు. అయిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ పంప్స్ లోకి అత కనుక ఎంటర్ అయిపోయారు. ఒక్కడు కాస్త 10 మంది అయ్యారు, 10 మంది కాస్త 100 మంది అయ్యారు. ఇలా చైన్ రియాక్షన్ తో స్టార్ట్ అయింది ఈ యొక్క సిచ్యువేషన్ అయితే కనుక. కానీ ఇక్కడ రిజల్ట్ ఏమైంది? ఒకేసారి వందలాది మంది పెట్రోల్ బంక్స్ దగ్గర పడితే ఏమవుతుంది? క్యూ అయితే పెరుగుతుంది. ఈ క్యూలో ఏమవుద్ది? నువ్వు అడ్లేగ్బే, నువ్వు అట్టెల్రా, నన్నెంతరా గుద్దుతున్నావు అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా పెట్రోల్ బంక్ దగ్గర గొడవ అనేది పడతారు కదా. మీరు కూడా పడ్డారా ఏంది? గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంది? మినిమం గా 100 కాదు, 200 కాదు, 300 పెట్రోల్ బంక్స్ దగ్గర అసలు పెట్రోల్ లేదు అని చెప్పి బోర్డ్స్ అయితే పెట్టేశారు. అసలు మా దగ్గర పెట్రోల్ అనేది దొరుకుతలేదు అని చెప్పి పెట్రోల్ బంక్స్ దగ్గర మొత్తం కూడా బ్యారిగేడ్స్ అనేది పెట్టేస్తున్నారు. మినిమం గా 400+ పెట్రోల్ బంక్స్ అయితే ఇంకా క్లోజ్ అయిపోయాయి ఈ యొక్క 4 days లోని. కార్స్ గానీ, బైక్స్ గానీ, ఆటోస్ గానీ, లారీస్ గానీ కనీసం ఒక 3-4 kilometers అయితే ఇంకా క్యూ అయితే పెట్టేశారు మొత్తం పెట్రోల్ బంక్ దగ్గర. కొంతమంది క్యాన్స్ లో కూడా పెట్రోల్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఒక ఫీలింగ్స్ తో పెట్రోల్ పంప్స్ అయితే వచ్చారు. ఈవెన్ ఎమర్జెన్సీ వెహికల్స్ లో కూడా పెట్రోల్ దొరకడం కూడా కష్టం అయిపోయింది ఒక 4 days లో. ఇది జస్ట్ ఒక రూమర్ అయితే ఇంకా అసలు అయితే కాదు, ఇది ఒక ఇంపాక్ట్ అయితే ఇంకా క్రియేట్ అయితే చేసింది. ఇక్కడ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే తొందరపాటుగా పెట్రోల్ అనేది కొనడం. గవర్నమెంట్స్ అందరూ కూడా ఇంకా అఫీషియల్స్ అందరూ చెప్తున్నారు మనకి పెట్రోల్ ఉందిరా, మీరు ప్యానిక్ అవ్వకుండా అని చెప్తున్నా సరే ఎవడు కూడా వినకుండా అదిగో పెట్రోల్ అయిపోతుంది, అదిగో ఈ యొక్క బంకులు ఖాళీ లేదు అని చెప్పి ప్రతి ఒక్క మీ చుట్టుపక్కల ఉన్న బంక్స్ కథ వెళ్ళి మొత్తం పెట్రోల్ అంతా కూడా కేవలం ఖాళీ చేసింది మీరే అనమాట. ఎటువంటి ప్లేస్ లోకి వెళ్ళినా ఏ ఒక్క సిచ్యువేషన్ లోకి వచ్చినా గానీ మన యొక్క ఇండియాలో పెట్రోల్ అనేది కనీసం ఒక 3-4 months దాకా పెట్రోల్ అనేది స్టోర్ అవుతున్నది మన యొక్క ఇండియాలో. ఎవ్వరు కూడా భయపడే అవసరం అయితే అసలు లేదు. మరి ప్రాబ్లం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. మీరు పెట్రోల్ అనేది ఎప్పుడు దాకా స్టోర్ చేసుకుంటారు? ఒకవేళ మీరు ఏదైనా సిచ్యువేషన్ కానీ బయటకు వెళ్లాల్సి వస్తే కనుక ఒక పెట్రోల్ మీరు ఎంత కొట్టించుకుంటారు? 100 రూపీస్, 200 రూపీస్ కొట్టించుకుంటారు. ఆ ఒక పెట్రోల్ అనేది 2-3 days వరకు అయితే ఉంటది. కానీ ఇప్పుడు అదిగో పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్ చేసి క్యాన్ లో పట్టుకొని వెళ్తే ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఎక్కడ ఉంటుంది? అయిపోతుంది కదా. సేమ్ యొక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ కథ ఇంకా వచ్చిందనమాట. బట్ స్టోరీ అనేది ఇక్కడతో అస్సలు అయిపోలేదు. ఇక్కడే అసలైన ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఏదైతే ఇంకా ట్యాంకర్స్ అయితే ఉంటాయో ఆ యొక్క ట్యాంకర్స్ అన్ని కూడా డిలే అయితే అయిపోయాయి. ఎందుకు డిలే అవుతున్నాయి? ఏదైతే ఇంకా కంపెనీస్ అయితే ఉంటాయి కదా, ఈ కంపెనీస్ అన్ని కూడా ఇంకా ఈ యొక్క సప్లై అనేది స్మూత్ గా ఇంకా అస్సలు చేయలేదు. ట్యాంకర్స్ డిలే చేయడం, లేకపోతే మీరు తర్వాత వెళ్ళండి, తర్వాత మీరు వేరే ప్లేస్కి వెళ్ళండి అని చెప్పి ఒక సిచ్యువేషన్ అయితే ఇంకా ఈ యొక్క కంపెనీస్ అనేది క్రియేట్ అయితే చేసింది. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే ఇంకా కేవలం హాఫ్ పెట్రోల్ మాత్రమే ఇచ్చారు. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 1 lakh లీటర్స్ ఇవ్వాల్సిన పెట్రోల్ ప్లేస్ లో ఆ పెట్రోల్ పంప్ కి కేవలం ఒక 10,000 లీటర్స్ లేకపోతే 40,000 లీటర్స్ మాత్రమే ఈ యొక్క సప్లై కంపెనీస్ అయితే ఏదైతే ఉంటాయి అందరూ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. అక్కడ కొంతమంది పెట్రోల్ డీలర్స్ కూడా ఇంకా కంప్లీట్ అయితే చేశారు ఆ కంపెనీస్ కి. అసలు సప్లైస్ అనేది క్లారిటీగా లేదు, క్లియర్ గా లేదు, అందుకని ఈ యొక్క ఇంపాక్ట్ అయితే మాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది, మీరు ఫాస్ట్ గా పెట్రోల్ అనేది పంపించండి అని చెప్పినా గానీ వీళ్ళు వినకుండా ఈ విధంగా ల్యాగ్ చేస్తూ, ఈ విధంగా డిలే చేస్తూ తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు ప్రెసెంట్ అనేది ఈ యొక్క సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చాలా మంది చెప్పిన రీజన్స్ ఏంటో తెలుసా? గ్లోబల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఏదైతే ఇంకా ఆయిల్ కంపెనీస్ అయితే ఉంటాయో వీళ్ళందరూ కూడా ఇంకా లాసెస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే కనుక. ఆల్రెడీ సిస్టమ్ అనేది వీక్ గానే ఉంది, పానిక్ క్రియేట్ అయింది.
ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అనేది ఇంపాక్ట్ అతనిగా క్రియేట్ చేయవచ్చు ఈ యొక్క సిచ్యువేషన్ తో ఉంటే గనక. ఈ యొక్క సిచ్యువేషన్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి చాలా డేంజర్ సిచ్యువేషన్ లకు మనం తీసుకెళ్తుంది. ఎందుకో తెలుసా? లారీస్ కి డీజిల్ దొరకలేదు అనుకో, ఏదైతే ఇంకా గూడ్స్ అయితే తీసుకొస్తాయో ఆ గూడ్స్ అన్ని కూడా మనకు ఆగిపోతాయి. అంటే ఫుడ్ మనకు అతనికి వస్తాయి కదా, ఆనియన్స్ కానీ, లేకపోతే కనుక మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉంటే మనకి వేరే కంట్రీ నుంచి లేకపోతే వేరే స్టేట్స్ నుంచి చాలా మంది అయితే కనుక గూడ్స్ అయితే తెప్పించుకుంటారు మనకు స్టేట్స్ కి, మనకు ఒక ఇండియాకి అయితే కనుక. అంతేకాదు ఏదైతే ఇంకా కూరగాయలు అయితే ఉంటాయో ఒక కూరగాయల రేట్స్ కూడా ఇంకా పెరిగిపోతాయి. మినిమం 20 to 25% రేట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే హైలైట్ ఉంటాయి. ఒకవేళ ఇదొక సిచ్యువేషన్ కంట్రోల్ లో కనుక లేకపోతే కనుక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా అది ఇంకా డిస్టర్బ్ అయితే అయిపోద్ది. ఎందుకో చెప్పండి, ఒకవేళ మీరు ఏదైనా ఊరే వెళ్ళాలనుకోండి, ఆ ఊరికి వెళ్ళడానికి మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావాలి. ఆ వెహికల్ కి పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, లేకపోతే బస్ లో వెళ్ళాలన్నా కానీ ఆ బస్ కి డీజిల్ అనేది 100% కావాలి. ఒకవేళ ఏరోప్లేన్ లో వెళ్ళాలన్నా కానీ, విమానంలో వెళ్ళాలన్నా కానీ ఆ యొక్క విమానానికి పెట్రోల్ అనేది 100% అయితే కావాలి. సో ఇదన్నీ కూడా మనకి లేకపోవడంతోనే మనకి ఈ యొక్క డేంజరస్ ఇంపాక్ట్ అయితే ఇంకా క్రియేట్ అవ్వచ్చు ఫ్యూచర్ లో అయితే కనుక. ఈ యొక్క రూమర్ వల్ల మొత్తం సిస్టమ్ అంతా కూడా షేక్ అతంగా అయిపోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూల్ అనేది దొరుకుతుందా లేదంటే కనుక 100% సేఫ్ గా క్లియర్ గా మీరున్నంత కాలం వరకు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ అనేది దొరుకుతుంది. మీరు ఎటువంటి భయపడవసరం లేదు. ఓకేనా? ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది మీకు అసలనే లేదు. సో ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? ఒక వాట్సాప్ మెసేజ్ వల్ల ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ అయిందో తెలుసుకున్నాం. సో మీలో ఎవరైనా సరే వాట్సాప్ లో ఏం మెసేజ్ వచ్చినా గానీ, ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా గానీ వాట్సాప్ లో మీరు మాత్రం ప్యానిక్ అయితే అవ్వకండి. మీరు కానీ ప్యానిక్ అయ్యారనుకోండి, ఒక్కడి కాస్త మీరు అది ఇంకా 10 మందికి చెప్తారు. ఆ 10 మంది కాస్త 100 మందికి చెప్తారు. ఆ 100 మంది కాస్త లక్షల మందికి చెప్తారు. సో ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ప్యానిక్ అయితే క్రియేట్ అయ్యి సేమ్ యొక్క సిచ్యువేషన్ అనేది మనం తొందరలో ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎటువంటి వాట్సాప్ మెసేజ్ అయితే మీరు అసలు నమ్మొద్దు. సో గైస్, ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? నిజంగానే ప్యానికా, లేకపోతే నిజంగానే పెట్రోల్ అయిపోయిందా, లేకపోతే ఆడు మెసేజ్ పెట్టాడు కదా ఒకడు, ఆడవాళ్ళ యొక్క సిచ్యువేషన్ క్రియేట్ అయిందా, లేకపోతే కనుక మీ యొక్క ఒపీనియన్ ఏమైనా కానీ ఉంటే కనుక కింద ఇంకా 100% కామెంట్ అయితే పెట్టండి. సో అంతేకాకుండా నేను ఏ విధంగా మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందో లేదో కూడా కింద కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ కి మీకు అర్థమయ్యే విధంగా మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను అది ఇంకా చేంజ్ చేసుకొని మీ ముందుకు అయితే వస్తాను. సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కథ ఇంకా మళ్ళీ మీ ముందుకు అయితే వస్తా. సో మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం అతను ఇంకా దొలగొడేసుకుందాం. ఓకేనా? బాయ్.